నమస్కారం. గాంధీజీ దక్షిణాఫ్రికా అనుభవాలను ఈరోజు మనం కొంచెం లోతుగా చూద్దాం. నమస్కారం. ముఖ్యంగా అక్కడ ఆయనకు క్రైస్తవ మిత్రులతో పరిచయాలు, వాళ్ళతో చర్చలు జరిగాయి కదా. అవును. వాటి గురించి అవి ఆయన ఆలోచనల్ని ఎలా ప్రభావితం చేశాయో మాట్లాడుకుందాం. ఇదంతా ఆయన ఆత్మకథ సత్యశోధన లోని 38వ అధ్యాయం నుంచి తీసుకున్న సమాచారమే. నిజమే. అంటే ఇతరుల విశ్వాసాల్ని వింటూనే గాంధీజీ తన సత్యంతో ఎలా పోల్చి చూసుకున్నారనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇక్కడ. అవును. ఈ చర్చలు ఆయన తత్వాన్ని ఎలా తీర్చిదిద్దాయో చూద్దాం. కథ మిస్టర్ బేకర్ ప్రార్థనా సమావేశంతో మొదలవుతుంది కదా. అవును, అక్కడే అంతా మొదలైంది. ఆ మొదటి ప్రార్థనా సమావేశం అది చాలా నిరాడంబరంగా, కొంచెం ప్రత్యేకంగా అనిపించింది నాకు చదువుతుంటే. అవును, చాలా సింపుల్గా ఉండేది. అందరూ మోకాళ్లపై వంగి తమ తమ కోరికలకనుగుణంగా మౌనంగా ప్రార్థించారు. సంగీతం గాని కీర్తనలు గాని లేవన్నారు. ఏమీ లేవు. విశేషమేంటంటే కొత్తగా వచ్చిన గాంధీజీ కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించారు. ప్రభు, మా మధ్యకు వచ్చిన ఈ కొత్త సోదరునికి మార్గం చూపించు అని. అంతా 5 నిమిషాల్లో ముగిసిపోయింది. అవును, అక్కడే గాంధీజీకి మిస్ హారిస్, మిస్ గాబ్ అనే 2 వయసు పైబడిన అల్వాహిత మహిళలు పరిచయమయ్యారు. వాళ్లతో పాటు మిస్టర్ కోట్స్ అనే క్వేకర్ కూడా. క్వేకర్లంటే వాళ్ళు శాంతికి, అంతర్గత ఆధ్యాత్మిక అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఓ అలాగా. ఈ పరిచయం అది స్నేహంగా మారి ప్రతి ఆదివారం సాయంత్రం వాళ్ళింటికి టీకి వెళ్లేలా ఒక శాశ్వత ఆహ్వానం లభించింది గాంధీజీకి. అంటే ఆ ఆదివారం సమావేశాలు కేవలం టీ తాగడానికి కాదనమాట. కాదు కాదు. గాంధీజీ వాటిని మతపరమైన విషయాలు చర్చించడానికి ఒక వేదికగా చేసుకున్నారు. తన వారపు ఆలోచనల్ని డైరీలో రాసుకుని మిస్టర్ కోట్స్తో పంచుకునేవారట. అవును, తన పఠనం గురించి, వాటి ప్రభావం గురించి చర్చించేవారు. ఆ మహిళలు కూడా తమ అనుభవాలు, వాళ్లకు దొరికిన శాంతి గురించి చెప్పేవారు. మరి మిస్టర్ కోట్స్ ఎలాంటి పుస్తకాలిచ్చారు? చర్చలు ఎలా సాగాయి? మిస్టర్ కోట్స్ చాలా ఉత్సాహంగా గాంధీజీకి, అంటే క్రైస్తవ మతానికి సంబంధించిన అనేక పుస్తకాలిచ్చారు. ఉదాహరణకు డాక్టర్ పార్కర్ వ్యాఖ్యానం ఒకటి, పియర్సన్ రాసిన మెనీ ఇన్ఫాలిబుల్ ప్రూఫ్స్, బట్లర్ రాసిన అనాలజీ, ఇలాంటివి అన్నమాట. గాంధీజీ వాటన్నిటిని చదివారా? ఆయన స్పందనేంటి? అంగీకరించారు చదవడానికి. కానీ ఆయన స్పందన కొంచెం మిశ్రమంగా ఉంది. మిశ్రమంగానా? అంటే ఏవి నచ్చాయి, ఏవి అంతగా ఎక్కలేదు? అంటే పార్కర్ వ్యాఖ్యానం నైతికంగా బాగుంది, స్ఫూర్తినిచ్చింది అన్నారు. కానీ అప్పటికే క్రైస్తవ విశ్వాసాలు లేనివారికి అది పెద్దగా ఉపయోగపడదేమో అనిపించిందట. ఓహో. పియర్సన్ పుస్తకం అది అంతగా ప్రభావం చూపలేదు. ఇక బట్లర్ అనాలజీ, ఇది చాలా లోతైన పుస్తకం. అవును. ఇది ముఖ్యంగా నాస్తికులను ఆస్తికులుగా మార్చడానికి రాసినట్టు అనిపించిందని గాంధీజీ అన్నారు. అయితే అందులో దేవుడి ఉనికి గురించిన వాదనల కన్నా యేసు మాత్రమే దేవునికి మనిషికి మధ్య ఏకైక మధ్యవర్తి అని నిరూపించే ప్రయత్నాలు గాంధీజీని అంతగా కదిలించలేకపోయాయి. మేధోపరంగా గౌరవించిన తన మూల విశ్వాసాలను మార్చుకునేంతగా ప్రభావితం కాలేదు. ఆ వైఖరి అంటే ఇతరుల వాదనలను విమర్శనాత్మకంగా చూడటం తులసిమాల విషయంలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. అవునవును, నిజమే. మిస్టర్ కోట్స్ దాన్ని మూఢనమ్మకమన్నప్పుడు గాంధీజీ స్పందన అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నిజమే. కోట్స్ ఏమన్నారంటే ఆ తులసిమాలను తీసేయమని, దాన్ని మూఢనమ్మకంగా భావించారు. కాని గాంధీజీ చాలా సున్నితంగా కాని దృఢంగా తిరస్కరించారు. ఇది మా అమ్మ ప్రేమతో ఇచ్చిన పవిత్ర కానుక, దీన్ని నేను తీయను అని స్పష్టం చేశారు. ఆహా. దాని పూర్తి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత తనకు తెలియకపోయినా సరే, తల్లి ప్రేమను, ఆమె ఇచ్చిన దాన్ని గౌరవించడం ముఖ్యమని ఆయన భావించారు. ఇది తన మూలాలతో ఆయనకున్న బంధాన్ని చూపిస్తుంది కదా. అవును. అంటే మిస్టర్ కోట్స్ ఉద్దేశం స్పష్టంగా గాంధీజీని క్రైస్తవంలోకి మార్చాలనేనా? అలానే అనిపిస్తుంది. ఆ సంభాషణల వెనకున్న భావన అంటే మోక్షం కేవలం క్రైస్తవం ద్వారానే సాధ్యమని ఆయన నమ్మకమా? అవును, ఇతర మతాల్లో సత్యముండొచ్చుగాక, కాని పాపక్షమాపణ, మోక్షం అవి క్రీస్తును విశ్వసించడం ద్వారానే లభిస్తాయని, కేవలం మంచి పనులు చేస్తే సరిపోదని గాంధీజీని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఓ, ఆ తర్వాత కోట్స్ ద్వారానే గాంధీజీకి క్లిమత్ బ్రదరన్ అనే ఇంకో క్రైస్తవ శాఖ పరిచయమైంది కదా. అవును. వాళ్ల వాదన ఇంకాస్త భిన్నంగా, కొంచెం సులభంగా అనిపించేలా ఉంది కదా. అవును, వాళ్ల వాదమ అదొక ప్రత్యేక ప్రొటెస్టెంట్ ఆలోచన. సారాంశమేంటంటే, మీ పాపాల గురించి ఎందుకు నిరంతరం బాధపడటం, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం. యేసును నమ్మండి చాలు,
ఆయన మనందరి పాపాలకు బదులుగా శిక్ష అనుభవించారు. ఇదే ప్రాయశ్చిత్త సిద్ధాంతం. అంటే ప్రాయశ్చిత్తం అటోన్మెంట్ గురించా? సరిగ్గా అదే. ఆయన్ను నమ్మితే చాలు, నిత్య జీవితం లభిస్తుంది, పాపపు పర్యావసానాల నుండి విముక్తి లభిస్తుంది, దానితో శాంతి దొరుకుతుంది అని వాళ్ల వాదన. ఇది వినగానే గాంధీజీకి నైతికంగా చాలా ఇబ్బంది కలిగి ఉండాలి, వ్యక్తిగత బాధ్యతను పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది కదా ఇది. ఖచ్చితంగా. ఆ వాదన గాంధీజీని ఎంతమాత్రమూ ఒప్పించలేదు. ఏం చెప్పారు గాంధీజీ? ఆయన చాలా స్పష్టంగా, వినయంగా బదిలిచ్చారు. ఇదే నిజమైన క్రైస్తవ మతమైతే నేను దానిని అంగీకరించలేను. ఆహా. నేను నా పాపాల పరిణామాల నుండి విముక్తి కోరడం లేదు. అసలు పాపం నుండి, పాపపు ఆలోచనల నుండే విముక్తి కోరుతున్నాను. ఆ లక్ష్యం చేరే వరకు నేను అశాంతిగా ఉండటానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని అన్నారు. వావ్! ఇది స్వీయ శుద్ధీకరణ పట్ల ఆయనకున్న నిబద్ధతను స్పష్టంగా చూపిస్తోంది. నిజమే. అయితే ఆ ప్లిమత్ బ్రెథరెన్ వాదన విని క్రైస్తవులందరూ ఇలాగే ఆలోచిస్తారని గాంధీజీ అనుకోలేదు కదా? లేదు, అలా అనుకోలేదు. ఆనాటికే ఆయన ఆ మతంలోని వైవిధ్యాన్ని గమనించారు. అంటే మిస్టర్ కోట్స్, ఆ ఇద్దరు మహిళలు, వాళ్లు దేవునికి భయపడి స్వీయ శుద్ధీకరణ సాధ్యమని నమ్మేవారని ఆయనకు తెలుసు. ఆయన చదివిన కొన్ని క్రైస్తవ పుస్తకాలు కూడా భక్తితో, ఆధ్యాత్మికతతో నిండి ఉన్నాయి. సరే. కాబట్టి ఆ ప్లిమత్ బ్రదర్ అనుభవం, అది క్రైస్తవ మతంపై ఆయనకు పూర్తిగా వ్యతిరేకత అయితే కలిగించలేదు. ఆయన అసలైన మేధోపరమైన సవాళ్లు బైబిల్ను, దాని వ్యాఖ్యానాలను అర్థం చేసుకోవడంలోనే ఉన్నాయి. ఈ అనుభవాలన్నింటినీ కలిపి చూస్తే గాంధీజీలో కొన్ని కీలక లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవును. ఇతర విశ్వాసాల పట్ల అపారమైన గౌరవం, కానీ అదే సమయంలో ప్రతి విషయాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించే పట్టుదల. అవును. సులభమైన సిద్ధాంతాల ద్వారా పాప పరిణామాల నుండి తప్పించుకోవడం కన్నా వ్యక్తిగత నైతికత, స్వీయ శుద్ధీకరణకే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. నిజమే. తులసిమాల విషయంలో చూపినట్టు తన వారసత్వం పట్ల విధేయత కూడా. అలాగే క్రైస్తవంలోనే ఉన్న విభిన్న ఆలోచన ధారలను గుర్తించగల విచక్షణ కూడా కనిపిస్తుంది. సరిగ్గా చెప్పారు. నిజమే. ఇతరులతో గౌరవప్రదంగా సంభాషిస్తూనే అంతిమంగా తన అంతరాత్మ సత్యానికే కట్టుబడే ఈ పద్ధతి, ఇది బహుశా భవిష్యత్తులో ఆయన సత్యాగ్రహ తత్వానికి, వివిధ మతాల మధ్య అవగాహన పెంపొందించడంలో ఆయన చూపిన చొరవకు పునాది వేసిందేమో అనిపిస్తోంది. అవును, ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఆ ప్రారంభ అనుభవాలు ఆయన్ను చాలా ప్రభావితం చేశాయి.